నాశనం చేసే దేవుడు కాదు. ఆయన ఇంకా మనకు దినం జీవం నుంచి అత్యధిక జీవమును కల్పించే దేవుడు. ఎవరిని ఆయన మనస్ఫూర్తిగా నాశనం చేసే దేవుడు కాదు. ఆయన నాశనం చేసే దేవుడు కాదు. ఆయన నాశనం చేసే దేవుడు అనుకోవచ్చు. అంటారు, అయ్యా దేవుడు అంటే మళ్ళీ పాపం శిక్షిస్తా అంటే మళ్ళీ పాపం చేసినప్పుడు ఏం చేస్తారు చెప్తే లేకపోతే దేవుడు నాశనం చేయాల్సింది ఏముండదు. నువ్వు పాపం చేస్తావంటే ఆటోమేటిక్గా ఏమైపోయినట్లు నువ్వు చచ్చినట్లే. నీవు దాంట్లో పశ్చాత్తాపడి మారు మనసు పొందకపోతే నువ్వు చనిపోయిన తర్వాత నరకంలో పోవలసిందే. దేవుడు పని కట్టుకొని నాశనం చేయడు. ఆ నరకం మనుషుల కోసం దేవుడు సృష్టించలేదు, సాతాను కొరకు వాని దూతల కొరకు దేవుడు సృష్టించాడు. కాబట్టి మన దేవుడు నాశనం చేసే దేవుడు కాదు. నీ బాధల్లో, నీ రోగాలు ఉండొచ్చు, నీ బాధలు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు. ఆ కష్టంలో నాశనం కావాలనే ఉద్దేశం ఆయనది కాదు. ఆయన నాశనం చేసే దేవుడు కాదు.